నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వృద్ధులకు ఎట్టకేలకు ఒక సంక్షేమ పథకం ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానం మేరకు 70 ఏళ్లు అంతకు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను వర్తింపచేస్తోంది. వృద్ధుల ఆరోగ్య భద్రతకు సంబంధించినంత వరకు ఇది అతి ప్రధానమైనదిగా చెప్పడానికి సందేహమే అవసరం లేదు. ఆరోగ్య బీమా పథకంలో ఉన్న లోటుపాట్లను ఇది భర్తీ చేస్తుంది. సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా దేశంలోని 4.5 కోట్ల కుటుంబాలలో 6 కోట్ల మందికి పైగా వృద్ధులకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుంది. దీనికి కేంద్ర మంత్రివర్గం గత వారం ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల ఖజానాపై 3,437 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తారు. ఇక ప్రైవేట్ సంస్థల ఈఎస్ఐ బీమా పథకాలను అనుభవిస్తున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం తీసుకున్న వారు ఈ తాజా పథకానికి మధ్య ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బీమా పథకాన్ని కొన్ని పరిమితులున్నాయి. దీని కింద వృద్ధులకు 5 లక్షల రూపాయల వరకే బీమా సౌకర్యం లభిస్తుంది. ఒక కుటుంబంలో ఒకరిని మించి వృద్ధులున్న పక్షంలో వారిద్దరూ ఈ పథకాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. దేశంలో వృద్ధుల సంఖ్య నానాటికి పెరుగుతున్నందువల్ల ప్రభుత్వం వారికి లబ్ధి చేకూర్చడం అనేది హర్షించాల్సిన విషయమే. ముఖ్యంగా వృద్ధులకు ఆరోగ్యం ప్రధాన అవసరంగా ఉన్న స్థితిలో ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం గమనార్హం. నిజానికి దేశంలో ఆరోగ్య బీమా వర్తిస్తున్న వృద్ధుల సంఖ్య అతి తక్కువ. సిజిహెచ్ఎస్ తో సహా ప్రస్తుతం అమలులో ఉన్న అనేక ఆరోగ్య పథకాలు హాస్పిటల్స్ లో చేరిన వారికి సంబంధిత ఖర్చులకు మాత్రమే వర్తిస్తాయి. ఓపీడీలకు, అవుట్ పేషెంట్ సేవలకు వర్తించవు. నిజానికి సుమారు 60% రోగుల విషయంలో రోగ నిర్ధారణ పరీక్షకు, మందులకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇతర దేశాల్లో ఇటువంటి బీమా పథకాలు అమలు జరుగుతున్న తీరును పరిశీలించి ఆరోగ్య బీమాను కొత్త విభాగాలుగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.